ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ఆత్మకి మరణం లేదు అలా అని చెప్పి గత జన్మ అన్నీ కూడా ఈ జన్మలో పునర్జన్మ మళ్ళీ తీసుకున్న తర్వాత గుర్తుండాలని లేదు. కానీ కొంతమందిలో మనం ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాము, నేను గత జన్మలో పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాను, పలానా వాళ్ళు నా తల్లిదండ్రులు, అలా అని చెప్పి నిజంగా వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఇది నిజమే అని చెప్పి తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా అలా స్మృతులు కూడా గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయా? అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అది సందర్భాలు? చాలా రేర్గా వస్తుంటాయి. హ్మ్. కానీ గత జన్మ గుర్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. హ్మ్. ఇప్పుడు భాగవతం చూస్తే, శ్రీమద్ భాగవతం చూస్తే అందులో భరత మహారాజ్ అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ. చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాడు. కొన్ని వేల సంవత్సరాలు హ్మ్. తన యొక్క ఈ రాజ్యాన్ని పరిపాలించి, అసలు మనం ఉన్నటువంటి ఈ నేలని భారత భూమి అని ఎందుకంటారు, భారతవర్షం అని ఎందుకంటారు? ఎందుకంటే భరత మహారాజు పరిపాలించాడు కాబట్టి దీన్ని భారతవర్షం అంటారు. ఆ. ఆ భరత మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలించి ఇక పరిపాలన చాలించి పులహాశ్రమానికి వెళ్ళాడు. హ్మ్. అక్కడ గంధకి అనే ఒక నది ప్రవహిస్తుంది. హ్మ్. అక్కడ చక్కగా భక్తిని చేస్తున్నాడు. తను ఒంటరిగా కూర్చున్నాడు, ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు. అక్కడ తన సాధన చేస్తున్నాడు, జపం తపం హోమం, తర్వాత ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ నదీ ప్రవాహంలో నది ప్రవహిస్తుంది. ఆ నదిలో నీళ్లు తాగడానికి ఒక జింక పిల్ల వచ్చింది. హ్మ్. ఆ జింక గర్భవతి. పక్కన ఒక పెద్ద సింహం గర్జించింది. హ్మ్. ఆ సింహగర్జన విన్నటువంటి ఈ గర్భవతి అయినటువంటి ఈ జింక భయపడింది. ఆ. భయపడి అలా గెంతింది, పారిపోవడానికి ప్రయత్నించింది. దానివల్ల ఏమిటంటే గర్భస్రావం జరిగింది. ఆ. అప్పుడు ఆ జింక కడుపులో నుంచి ఒక చిన్న జింక పిల్ల కింద పడింది. ఆ తల్లి జింక మరణించింది. అరెరే. ఇదంతా భరత మహారాజు కళ్ళెదురుగానే జరిగింది. హ్మ్. తన కళ్ళెదురుగా కొద్ది క్షణాల్లోనే అవును. జింక అక్కడికి రావడం, మంచినీళ్ళు తాగడం, చనిపోవడం, గర్భస్రావం జరగడం, చిన్న జింక పిల్ల అలా తల్లి లేకుండా అలా పడి ఉండడం, అంతా జరిగింది. అంతా ఆయన ముందే. హ్మ్. ఆయనకి చాలా మనసు ద్రవించిపోయింది. అప్పుడు ఆ చిన్న జింక పిల్లని తన చేతుల్లో తీసుకుని హ్మ్. ఆశ్రమానికి వచ్చాడు. ఆ. అక్కడ ఆ జింకకు కావాల్సినటువంటి ఆహారాన్ని చక్కగా సమకూరుస్తున్నాడు. జింకకు ఒక బాగోగులు చూస్తున్నాడు. ఎంతైనా మహారాజు, ఎదుటివారికి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాడు. హ్మ్. అలా ఆ జింకని చక్కగా పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఏం జరిగిందంటే, హ్మ్. ఆ జింక ధ్యాసలో పడి తన ధ్యానాన్ని మర్చిపోయాడు. ఆ. తన భక్తి సాధన పూర్తిగా విస్మరించాడు. ఈయన భక్తి ఎంత పరిపక్వత చెందిందంటే, హ్మ్. భక్తిలో 9 స్థాయిలు ఉంటాయి. ఆ. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, ఇలా 9 స్థాయిలు ఉంటాయి. అందులో ఆయన 8వ స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయిని భావ అంటారు. ఆ. దానికన్నా 9వ స్థాయి, అల్టిమేట్ స్థాయి ఏమిటంటే ప్రేమ. హ్మ్. ఆయన భావ స్టేజ్ వరకు వెళ్ళాడు. అంటే భక్తిలో ఇంత పురోగతి సాధించిన తర్వాత ఈ జింక మీద వ్యామోహంతో, అంటే జింక మీద దయ చూపడం తప్పు కాదు, అవును. కానీ ఆ దయతో తన ధ్యానాన్ని భంగం చేసుకోవడం తప్పు. హ్మ్. ఆయన అక్కడ ధ్యానాన్ని కూర్చుంటాడు, మధ్యలో అలా జింక ఏం చేస్తుంది, హ్మ్. బాగుందా లేదా అని మళ్ళీ ధ్యానంలోకి. డిస్ట్రాక్టెడ్ మెడిటేషన్ అనమాట. ఇప్పుడు కూడా మనం భక్తి చేస్తూ ఉంటాం, ఆ. మధ్యలో మొబైల్ ఫోన్ చూసుకుంటాం. అవును. అది మొబైలే మన జింక అనమాట. అక్కడ భరత మహారాజుకి జింక డిస్ట్రాక్షన్ అయితే ఆ. మనకి స్మార్ట్ ఫోన్ డిస్ట్రాక్షన్ అనమాట. అలా ధ్యానం మధ్యలో, జపం మధ్యలో, పూజ పునస్కారాలు చేస్తున్న మధ్యలో వెళ్ళి ఆ జింకను చూస్తూ ఉంటాడు. హ్మ్. అంటే జింక మీద దయ చూపించడం తప్పు కాదు, భూతదయ ఉండాలి. కానీ ఆ దయ వల్ల తన భక్తి దెబ్బతింది. హ్మ్. చనిపోయే సమయం ఒకసారి జింక ఏమిటంటే, ఆ భరత మహారాజు యొక్క ఆశ్రమాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయిందనమాట. హ్మ్. అంటే భరత మహారాజుకి ఆ జింక మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో, ఎంత వ్యామోహం ఉందో, అంత ప్రేమ, అంత అభిమానం జింకకి లేదు. అవును. ఈ భౌతిక ప్రపంచంలో నియమం ఏమిటంటే, మనం ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో హ్మ్. వాళ్ళు మనల్ని అంతగా ప్రేమించకపోవచ్చు. హ్మ్. చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. అవును. అవును ప్రభుజీ. వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ అభిమానం ఉందో అంత వాళ్ళకి మన మీద ఉండకపోవచ్చు. అలాగే మనల్ని కొంతమంది చాలా ప్రేమిస్తుంటారు, అవును. మనం వాళ్ళని అంతగా ప్రేమించలేకపోవచ్చు. హ్మ్. ఒకటి, ప్రేమించే ఉద్దేశం లేకపోవచ్చు. హ్మ్. 2,
ప్రేమించే శక్తి లేకపోవచ్చు. ఉమ్, ఇప్పుడు ఈ భరత మహారాజుకి జింక మీద ఎంతో అభిమానం ఉంది, కానీ ఆ జింక భరత మహారాజు యొక్క భావాల్ని అర్థం చేసుకోలేకపోయింది. ఆ, జింక ఒక ఒక అజ్ఞానంతో ఉన్నటువంటి ఒక జంతువు అలా వెళ్ళిపోయింది, ఉమ్, అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆ క్షణం నుంచి భరత మహారాజుకి ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను జింకని సరిగ్గా సంరక్షించలేకపోయాను, నేనే నెగ్లెక్ట్ చేశాను, నేను నిర్లక్ష్యం చేయడం వల్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఇక జీవిత శేషమంతా జింక గురించి ఆలోచిస్తున్నాడు. ఉమ్, ఆలోచించి అలా జింక గురించే ఆలోచిస్తూ చనిపోయాడు. ఆ, జింక గురించి ఆలోచిస్తూ చనిపోయాడు కాబట్టి జింకగా పుట్టాడు. అలా సాధ్యపడుతుందా ఆ, ఎవరికైనా? భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. ఆ, భగవద్గీతలో 8వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, 5వ శ్లోకంలో ఏమంటాడంటే, ఆ, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే దేహత్యాగం చేసే సమయంలో, చనిపోయే సమయంలో భగవంతుని ధ్యానిస్తారో వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. ఉమ్, కానీ యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం, ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టే సమయంలో భగవంతుడిని కాకుండా ఇంకెవరినైనా తలుచుకుంటారో అక్కడికి వెళ్తారు. ఉమ్, పలానా దేవతలను తలుచుకున్నారనుకోండి, ఆ దేవతలను చేరుకుంటారు. ఉమ్, ఇంకెవరో వ్యక్తులను తలుచుకున్నారనుకోండి, ఆ వ్యక్తుల దగ్గరికి చేరుకుంటారు. ఉమ్, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు తన ఇల్లు గురించే తలుచుకున్నాడు, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని. ఆ, ఆ ఇంటి పక్కన చెట్టుగా పుట్టాడు, ఆ చెట్టు ఆ ఇంటి మీద అలా వాలింది, కొమ్మ అలా వాలింది, అటాచ్మెంట్. ఇంకొంతమంది ఇంటి మీద వ్యామోహంతో చనిపోయారు, ఇంటి ఎదురుగా కుక్కగా పుట్టారు. ఉమ్. ఇప్పుడు ఈయన జింక గురించి ఆలోచిస్తూ జింకగా పుట్టాడు. ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అలా పుడతాము. భగవంతుని గురించి, భగవంతుని నామస్మరణతో ఆలోచిస్తే భగవంతుని చేరుకుంటామన్నారు కదా. అయితే మనం మానవ జీవితంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక చాలా రకాల కర్మలు చేస్తుంటాం, అవి మంచి అయినా చెడైనా. మరి అన్ని రకాల పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి వాటికి ప్రతిఫలంగా. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ కర్మలు మన దగ్గర ఉండకూడదు కదా, పాపపు కర్మలు. ఇవి ఉన్నా కూడా లాస్ట్ లో పాపకర్మలే నామస్మరణ కాదు, చేయటం వల్ల పుణ్యకర్మలు కూడా ఉండకూడదు. మరి ఎలా సాధ్యపడుతుంది ఒక్క నామస్మరణ లాస్ట్ లో చేయటం వల్ల అలా చేరుకోవటం? దాని ముందు మీ మెయిన్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి స్టోరీ అంతా చెప్పాను, దాన్ని ఈ ఆన్సర్ చేసి దాని దగ్గరికి వస్తాను. ఇప్పుడు భరత మహారాజు ఈ జింక గురించి ఆలోచిస్తూ జింకగా పుట్టాడు. కానీ భావా స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక యానిమల్ బాడీ పొందాడు కాబట్టి, అంటే భక్తిలో అంత పెద్ద స్థాయికి చేరుకుని మళ్ళీ ఒక జంతువుగా పుట్టాల్సి వచ్చింది. ఎందుకు? జంతువు మీద అటాచ్మెంట్తో. కానీ జంతువు రూపంలో, అంటే ఈ జింక రూపంలో ఉన్నటువంటి భరతుడు తన పూర్వజన్మ మొత్తాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏ తప్పు వల్ల తనకి ఈ జంతువు దేహం వచ్చిందో తనకు అర్థమైంది. ఇంతకుముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఏ జింక మీద వ్యామోహం పెంచుకోకుండా, దీని మీద వ్యామోహం పెంచుకోకుండా పూర్తిగా భగవన్నామస్మరణ చేసుకున్నాడు. తర్వాత ఒక మహాబ్రాహ్మణుడిలా పుట్టాడు. అంటే మీరు పూర్వజన్మ స్మృతులు ఉంటాయని అడిగారు కదా, మెయిన్ క్వశ్చన్ అది. దానికి చెప్పాను నేను ఈ స్టోరీ. అంటే భరతుడు భక్తి మార్గాన్ని అవలంబిస్తూ జింక మీద అటాచ్మెంట్తో మళ్ళీ జింకగా పుట్టాడు. కానీ జింకగా పుట్టినా కూడా పూర్వజన్మలో తాను చేసినటువంటి భక్తి అంతా గుర్తుంది, భక్తి భావన గుర్తుంది. ఆ భక్తి మార్గంలో తనకి ఉన్నటువంటి ఆ డిస్ట్రాక్షన్ కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ పక్కన పెట్టి కేవలం భక్తిని ఆశ్రయించాడు. తర్వాత బ్రాహ్మణులా పుట్టాడు. తర్వాత ఒక జన్మలో భగవద్ధామానికి చేరుకున్నాడు. అయితే ఆఖరణ మరణించేటప్పుడు మనం భగవన్నామ స్మరణ చేయటం వల్ల మనం భగవంతుని చేరుకుంటామన్నారు. మరి పాపపు కర్మలు, పుణ్యపు కర్మలు ఇవన్నీ చేశాం. ఇవన్నీ ఉండంగా మనం భగవంతుని చేరుకోవడం సాధ్యం కాదు. చేరుకోవడము అంటే మోక్షం పొందడమే అంటారు. ఇవన్నీ ఉండంగా కర్మలు మోక్షం పొందడం కాదు అని అంటుంటారు కదా, ఎలా? ఇన్ని పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తున్న మనకి భగవంతుడు గుర్తొస్తాడా చనిపోయే సమయంలో? కదా. ఒకవేళ గుర్తొచ్చినా ఆ భగవన్నామని ఒక్క నామాన్ని స్మరించినా చేరుకుంటామని గ్యారెంటీ ఏంటి? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మనకి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం ఒక స్టూడెంట్ చదవకుండా, క్లాసులు శ్రద్ధగా వినకుండా, క్లాసులు బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళి అలా చేశాడు. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవుతాడా? అవ్వలేడు. అవునా? ఎందుకు? సెమిస్టర్ మొత్తం లేదా అకాడమిక్ ఇయర్ మొత్తం వృధా చేశాడు కాబట్టి. అవునా? అలాగే మన జీవితం అంతా మనం భక్తి మార్గాన్ని ఆచరించకుండా కేవలం చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకుని నేను వెళ్ళిపోతాను అంటే కుదరదండి. అంటే అది జరగదు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే,
తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిర్మామే వైశ్యసి అసంశయః. సర్వకాల సర్వావస్థల్లోనూ నన్ను తలుచుకో అంటే ప్రతి క్షణం కాదు, ప్రతి దినం అట్లీస్ట్. ప్రతి క్షణం తలుచుకోవడం కష్టం సాధకులకి. కనీసం ప్రతిదినం అంటే ప్రతిరోజు ఆయన యొక్క నామస్మరణ పూజ చేస్తూ ఉంటే రోజులో కొంత సమయాన్ని అట్లీస్ట్ ఆయనకి పూర్తిగా డెడికేట్ చేస్తే, కేటాయిస్తే, మనం మిగిలిన సమయంలో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తే అప్పుడు మనం చనిపోయే సమయంలో ఆయన్ని గుర్తు చేసుకోవడం సాధ్యపడుతుంది, ఆయన్ని చేరుకోవడం సాధ్యపడుతుంది. ఇక పాపకర్మలు పుణ్యకర్మలు అంటారా, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అవునండి. రోడ్డు మీద నడుస్తున్నాం, తెలుసు తెలియక ఒక చీమను తొక్కామనుకోండి, చీమను సంహరిస్తున్నాం, పాపం తగులుతుంది కదా. తెలియకుండానే ఒక చీమను చంపితే పాపం తగిలితే కాన్షియస్గా తెలిసి వివేకంతో అమాయక ప్రాణుల్ని చంపితే ఇంకంత పాపం తగులుతుంది, ఖచ్చితంగా పాపం తగులుతుంది. అవునా? అలాగే మనం తెలుసో తెలియక ఎవరికో సహాయం చేస్తాం, కొన్నిసార్లు తెలిసి సహాయం చేస్తాం, దానికి కావాల్సినటువంటి పుణ్యం కూడా మనకు వస్తుంది. కానీ భక్తి కర్మలు ఈ పాపకర్మలకి పుణ్యకర్మలకి అతీతం. పాపం చేసినా పుణ్యం చేసినా మనం ఈ ప్రపంచంలోనే ఉంటాం. పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్తారు, పాపం చేస్తే నరకలోకానికి వెళ్తారు. కానీ స్వర్గలోకం ఎక్కడుంది? ఈ భౌతిక జగత్తులోనే ఉంది, ఇక్కడే అంతే. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో 14 లోకాలు ఉన్నాయండి, వినే ఉంటారు మీరు. అతల విత్తల సుతల రసాల తల అవన్నీ కింద లోకాలు, పాతాళ లోకాలు. భూలోకం మధ్యలో ఉంది, దీన్నే భూమండలం అని కూడా అంటారు. పైన 6 లోకాలు ఉన్నాయి, భువర్లోకం, స్వరలోకం, మహర్లోకం, జనలోకం, తత్వలోకం, సత్యలోకం. ఈ 14 లోకాలు ఈ భౌతిక జగత్తులోనే ఉన్నాయి, మెటీరియల్ యూనివర్స్లోనే ఉన్నాయి. అంటే 14 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుందాం. మీరు 7th ఫ్లోర్లో ఉన్నారు ప్రస్తుతం. పాపాలు చేస్తే 8th ఫ్లోర్కో, ఇంకా 8th ఫ్లోర్ కాదు, దాని ఏమంటారు, కింద ఫ్లోర్స్కి వెళ్తారు. 6th ఫ్లోర్కో, 1st ఫ్లోర్కో, గ్రౌండ్ ఫ్లోర్కో, అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారు, పాతాళ లోకం. పుణ్యాలు చేశారనుకోండి పై లోకాలకు వెళ్తారు. కానీ ఏ లోకంలోకి వెళ్ళినా ఆ బిల్డింగ్లో ఉన్నట్టే. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, ఈ స్లీపర్ కంపార్ట్మెంట్ కాస్త సౌకర్యంగా ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. కానీ ఏసీ కంపార్ట్మెంట్ కూడా ట్రైన్లోనే ఉంది. స్వర్గలోకం ఏసీ కంపార్ట్మెంట్ అనమాట. ఈ పాతాళ లోకం, కింద లోకాలన్నీ జనరల్ కంపార్ట్మెంట్ అనుకోండి. భూలోకం ఈ మిడిల్ కంపార్ట్మెంట్, భూలోకం స్లీపర్ కంపార్ట్మెంట్ అనుకోండి. కానీ స్వర్గలోకంలోకి వెళ్ళినా కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే మీ యొక్క పుణ్యం తరిగిపోతే, మీరు చేసినటువంటి ఆ పుణ్యకార్యాల యొక్క ఫలితం తరిగిపోతే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త నిల్ అయిపోతే మళ్ళీ ఈ భూలోకానికి రావాల్సిందే. ఎల్లకాలం స్వర్గలోకంలో ఎవరు ఉండలేరు, దేవతలు ఉండలేరు. దేవతలు కూడా పోస్టులు అనమాట అవన్నీ. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, వీళ్ళందరూ పోస్టులు. మీరు రేపు ఇంద్రుడు అవ్వాలంటే అవ్వచ్చు, దానికి కావాల్సినటువంటి పుణ్యం అంతా సముపార్జించి ఇంద్రలోకానికి అధిపతి అవ్వచ్చు. కానీ ఆ పుణ్యం ఫలితం అయిపోతే ఇంద్రపదం నుంచి మళ్ళీ కిందకి రావాల్సిందే. ఇంద్రపదవి కూడా పెర్మనెంట్ కాదు, స్వర్గలోకం పెర్మనెంట్ కాదు. అలాగే అది పాపకర్మలు కూడా. నరకలోకానికి వెళ్తాడు, ఆ పాప ఫలితం అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలో జన్మించాలి. ఇది భూలోకం అంటే కర్మభూమి. మనం చేసుకున్న గత జన్మ కర్మల ఫలితమే మనం ఇప్పుడు ప్రస్తుతం అనుభవించే లైఫ్ అంటాం. అవును. మరి స్వర్గలోకం వెళ్ళినప్పుడు అక్కడ పుణ్యం ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తామన్నారు కదా, మరి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం అనుభవిస్తాము? ఆ ఫలితమే ఇక్కడ అనుభవిస్తున్నాం అంటారు కదా. కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు భూలోకం కర్మభూమి. ఇక్కడ పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తారు చాలామంది. పాపకర్మలు చేయడం వల్ల వాళ్ళు నరకలోకానికి వెళ్ళి ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారు ఏదో శిక్షలాగా. కానీ తీరని కోరికలు కొన్ని ఉంటాయి కదా, ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మిస్తారు, ఇక్కడ జన్మిస్తారు. అసలు భౌతిక కోరికలే లేకపోతే మోక్షం వస్తుంది, కానీ ఇంకా భౌతిక కోరికలు మిగిలిపోయి ఉన్నాయి కదా, చేసిన తప్పులకు శిక్ష అయిపోయింది, కానీ మిగిలిన కోరికలు మళ్ళీ తీర్చుకోవాలి కదా, మళ్ళీ భూలోకానికి వస్తారు. ఇక్కడ పుణ్యకర్మలు చేశారనుకోండి స్వర్గలోకానికి వెళ్తారు, పుణ్య ఫలితం అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వస్తారు, కంటిన్యూ చేస్తారు వాళ్ళ యొక్క కర్మలు, పాపకర్మలో పుణ్యకర్మలో. అలా పైకి కిందకి 3rd ఫ్లోర్కి 2nd ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. కానీ ఈ పాపకర్మల నుంచి పుణ్యకర్మల నుంచి పూర్తిగా బయటపడాలి అంటే భక్తి కర్మలు చెయ్యాలి. భక్తి కర్మలు అంటే భగవంతుడి యొక్క నామం జపించడం, ఆయన యొక్క కీర్తన, నిస్వార్థంగా
ఆయన యొక్క భక్తి మార్గాన్ని ఆచరించడం, అప్పుడు ఈ భౌతిక జగత్తుకి, ఈ 14 లోకాలకి అతీతంగా ఆధ్యాత్మిక జగత్తులోకి, వైకుంఠంలోకి, గోలోకంలోకి ప్రవేశిస్తాం. అక్కడికి వెళ్తే మళ్ళీ పుట్టుకే లేదు. అంటే మోక్షం పొందడం. అది మోక్షం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అది క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి కాదు, మళ్ళీ నో రిటర్న్, పాత్ ఆఫ్ నో రిటర్న్ అనమాట అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది ఇప్పుడు మనకు భూలోకంలో జీవించి ఉన్నప్పుడు చాలా మంది చాలా పుణ్యకార్యాలు, భగవంతుడికి సంబంధించిన ప్రచారాలు అవి చేస్తూ చాలా సాత్వికంగా ఉంటుంటారు. అంటే అటువంటి వారు ఆల్రెడీ మోక్షం పొంది భగవంతుడి సేవ కోసం ఒక కారణ జన్ములుగా వచ్చారని చెప్పవచ్చా? ఏ రకంగా చెప్పచ్చు అంటారు? అందులో కొంతమంది కారణ జన్మలు ఉండుండొచ్చు. ఇంకొంతమంది ఏమిటంటే వాళ్ళు ప్రస్తుతం భక్తి మార్గాన్ని ఆచరిస్తూ నలుగురికి చెప్తున్నారు. అవును. వాళ్ళు సాధక భక్తులు కావచ్చు, కారణ జన్మలు కావచ్చు, మహా ఆచార్యులు కావచ్చు. అంటే భగవంతుడు అప్పుడప్పుడు తన యొక్క అనుచరుల్ని, తన యొక్క శాశ్వత భక్తుల్ని భగవద్ధామం నుంచి కిందకి పంపిస్తాడు భక్తి ప్రచారం చేయడం కోసం. కొంతమంది ఏమిటంటే ఇక్కడే భక్తి మార్గాన్ని నేర్చుకుని దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. సాధక భక్తులు వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, మనం చెప్పలేం అది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.